గెలిచినా ఓడినా నేను మొదటిసారి వచ్చిన 2014 నుంచి ఇలా 2026 దాకా రఘునందన్ ఏడున్నా రఘునందన్ మనసు దుబ్బాక మీదనే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దుబ్బాక మున్సిపాలిటీకి త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి పట్టం కడితే బరాబరియాలో అయిపోతా ఉన్నా. నేను దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖల్ని మారుస్తాం. మళ్లీ దుబ్బాకకి రఘునందన్ గెలిచినప్పుడు ఎట్లాంటి తేజస్సు ఎట్లాంటి శోభ ఎట్లాంటి చర్చ జరిగిందో రేపు దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి ఎట్లా జరుగుతుందని కూడా నేను మీకు ఈ సందర్భంగా పాటిస్తున్నా. ఏం చేస్తాడు ఆయన ఎమ్మెల్యే కాదు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మోచేతుల బలం ఉంటే మొండి కూడా లేగుతుంది. నేను చేసిన ఈ దుబ్బాక ప్రజలకు కనబడుతున్నాయని నేను అనుకుంటా ఉన్నా. దుబ్బాకకు రింగ్ రోడ్ కాడి నుంచి మొదలుకుంటే దుబ్బాక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాకా ఏం చేసి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసి వాళ్ళ పార్టీ ఎందుకు అంశీపూర్ అంబేద్కర్ దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ దాకా 4 లైన్ రోడ్లు ఎందుకు రాలేదు? సిద్దిపేటలో ఎన్ని రోడ్లు డెవలప్ అయినాయి, ఎన్ని డివైడర్లు వచ్చినాయి, ఎన్ని హైమాస్ లైట్లు వచ్చినాయి, దుబ్బాకకి ఎన్ని వచ్చినాయి? మీ 10 ఏళ్ళ టెన్యూర్లో పైసలు మంచి ఎలక్షన్లు గెలుచుడు కాదు, ప్రజలకు ఏం చేసినామనే సమాధానం చెప్పాలి. ఇలా 2 ఏళ్లలో మీరు భాగ్యవంతులు కావచ్చు, భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కావచ్చు, భూములు కబ్జాలు చేస్తున్నారు కావచ్చు, దుర్గం చెరువులు మిగుతున్నారు కావచ్చు. ఆ చరిత్ర మొదలు పెట్టడానికి ఇంకా టైం ఉందని ఏమంటలేము మేము. అవి మొదలు పెడితే మళ్ళీ మీకు కష్టమవుతుందని ఊరుకుంటున్నాం. దుబ్బాకకి ఏం జరిగిందో చెప్పురు. మీ 10 ఏళ్ళు మీరు ఎంపీ ఉన్నప్పుడు దుబ్బాకకి ఏం జరిగిందో చెప్పురు. మొదటిసారి ఎంపీ అయితే పటాన్ చెరువు నియోజకవర్గంలో లగడారం అనే ఊరిని దత్తత తీసుకున్నారు. రెండోసారి ఎంపీ అయిన తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో ఒక ఊరిని ఆదర్శ సాంసద్ గ్రామ యోజన కింద ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పనిచేసినా చెప్పురు. మీ 10 ఏళ్ళ ఎంపీ పాలనలో ఏమొచ్చినాయి 10 ఏళ్లలో చెప్పురు. నేను చెప్తా, మీరు చెప్తున్నది మేము ప్రపోజల్ పెడతా రఘునందన్ చెప్తున్నాడని. నేనే తీసుకొచ్చిన రోడ్డు మెదక్ సిద్దిపేట వెళ్తే మేము కొట్లాడినాం. నేను పోయించిన నేషనల్ హైవే కోసం నితిన్ గడ్కరీ గారి దగ్గర పోయించినాం. నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయించినాం 1600 కోట్లతో. ఇట్లా దిస్ ఇస్ మై కమిట్మెంట్. నేను సిరిసిల్ల నుంచి జిల్లాల మీదుగా ముస్తాబాద్ మీదుగా దుబ్బాకకి వెళ్ళి భూంపల్లికి వెళ్ళి బోనాలకి వెళ్ళి చేకుంట దాకా 3 హైవేలను కలుపుతూ కొత్త హైవే కావాలని కనబడేప్పుడల్లా నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. 100% గ్రామీణ ప్రాంతం ఇది. దుబ్బాక మున్సిపాలిటీ రేపు డెవలప్ కావాలంటే ఒక జాతీయ రహదారి సిరిసిల్ల నుంచి జిల్లాల నుంచి ముస్తాబాద్ నుంచి దుబ్బాక టు భూంపల్లి టు బోనాల టు చేగుంట వస్తే నిజామాబాద్ పోయే హైవే కలుస్తుంది, మెదక్ సిద్దిపేట పోయే హైవే కలుస్తుంది. రేపు సూర్యాపేట సిరిసిల్లకి ఇంకొక హైవే మంజూరు అవుతుంది త్వరలోనే. ఆ హైవే కూడా ఈ రోడ్డు కలిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తాము పండించిన పంటని తమ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులన్నింటినీ అటు సిరిసిల్ల జాతీయ రహదారికి లేదా సిద్దిపేట జాతీయ రహదారికి లేకపోతే అటు నిజామాబాద్ జాతీయ రహదారికి ఈజీగా తీసుకుపోతారు. కాబట్టి ఇది 100 కిలోమీటర్ల స్ట్రెచ్ లోపల ఉంటుంది. కాబట్టి ఒక నేషనల్ హైవే మంజూరు చేయమని కార్లకు బల్బం కట్టుకొని తిరుగుతా ఉన్న ఢిల్లీ వీధులలో. దుబ్బాక మారాలి, దుబ్బాక రూపురేఖలు మారాలంటే ఈ జాతీయ రహదారి వస్తే తప్ప దుబ్బాక రూపురేఖలు మారేది. కనబడే ప్రతి అధికారితో రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఏం చేశారు మీరు? నా 3 ఏళ్ల ఎమ్మెల్యే పాలనతో మీ 10 ఏళ్ల ఎంపీ పాలన కంపేర్ చేయండి, లేకపోతే మీ 2 ఏళ్ల ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి. ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందన్ రావు ఎమ్మెల్యేల దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుంది. 1000కి 2000కి ఓట్లకి నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్ లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాకలు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైంది ఒకసారి ఆలోచించుండ్రు. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడనైతే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది, ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చిన ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగైనా ఈ రోజైనా ఎంపీగైనా రేపైనా ఇంకో స్థానానికి ఇంకొక మెట్టెక్కినా ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటది. దుబ్బాక మున్సిపాలిటీ మాట్లాడలేదు. అందుకని దుబ్బాక ఓటరు మహాశైలకి దయించి 1000-2000 క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జా చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడ దోచి ఈడ ఓట్లు వస్తే
దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. ఇది నా కోపం కాదు, ఇది నా ఆవేదన. కడుపు కాలినటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గ బిడ్డగా మాట్లాడుతున్నాను నేను. అందుకని దయించి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశయులారా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం తప్పున్నా, నేను ఎవరైనా కావాలని వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసినట్టు మీకు అనిపించిన గాంధీ చౌరస్తా గారి నుంచి మొదలుపెట్టే శివాజీ చౌరస్తా దాకా ఏడో మీరు చర్చ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడే ఏ అక్షరంలో తప్పు ఉంటే, అరే కేసీఆర్ పేరు మీద స్కూల్ కట్టి 10 ఏళ్లలో కేసీఆర్ స్కూల్ ఓపెన్ చేయడం చేత కానీ మీరు ఇంకా చర్చల గురించి మాట్లాడుకుందామా? ఏం చేసిర్రు? కట్టినాక ఓపెన్ చేయడానికి నొప్పైంది మీకు. 2 ఏళ్ళు ఎందుకు ఖాళీ పెట్టిరు స్కూలు? ఓపెన్ చేసి శిలాబల్కం వేస్తే రఘునందన్ అనేటువంటి పేరు రాయాల్సి వస్తుందని ఉత్తర కొబ్బరికాయ కొట్టి 10 కోట్ల స్కూల్ ని నాశనం చేసింది మీరు. కేసీఆర్ ఇంటికి వస్తే 2 రూపాయలు అడుగుదామంటే కేసీఆర్ ని దుబ్బాకకు రాకుండా ఆపిన దుర్మార్గులు అప్పటి జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి పెరిగి ఈ నియోజకవర్గం నుంచి పోయి మెదక్ ఎంపీ ఆయన చేసిండు. దుబ్బాకకు పట్టిన అరిష్టం, దుబ్బాకకు పట్టిన ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గత 10 సంవత్సరాల పాలకులు తప్ప ఇంకొకటి కాదు. అందుకని పొరపాటున కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే ఆలోచించుండ్రి. వాళ్ళు పోటీ చేసేటంటే ముందు కౌన్సిలర్ అయ్యేటంటే ముందు ఎట్లుండ్రి, కౌన్సిలర్ అయినాక ఎట్లయినా ఒకసారి ఆలోచించుండ్రి. మీ ముందరే తిరిగిరు, మీ ముందే ఉన్నారు. 5 ఏళ్ల వాళ్ళ ప్రవర్తన ఏందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ కూర్చున్న మా నాయకులందరి మీద కేసులు పెట్టినా మేము ఎన్నడూ మర్యాద తప్పలేదు, మాట తప్పలేదు. పొద్దున్న లేసే దుబ్బాక క్యాంప్ ఆఫీస్ నే ఇల్లు అనుకొని బతికినాం తప్ప మేము బయటికి తిరగలేదు. మీలాగా రియల్ ఎస్టేట్ చేసుకోలేదు, పబ్బులు క్లబ్లు కావాలని అడగలేదు. ఎవరన్నైతే ఒక మండలం చేయమని అడిగినాం, ఎవరన్నైతే రోడ్ ఇవ్వమని అడిగినాం, ఎవరన్నైతే ఒక స్కూల్ ఇవ్వమని అడిగినాం తప్ప మేము వేరేదేం అడగలేదు. దిస్ ఈజ్ అవర్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. అందుకని ఒకసారి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి మా యువ నాయకత్వం మొత్తాన్ని కూడా దయించి ఆశీర్వదించాలని, ఒక 5 సంవత్సరాలు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, రఘునందన్ నువ్వు చెప్పినావు కదా ఏమైంది దుబ్బాకలో మారిపోయినప్పుడు అడుగుంది, బరాబర్ చేసి చూపెడతా అని చెప్పి దుబ్బాక ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రోజు వచ్చిన దుబ్బాకలో పనిచేయలేకపోతే అప్పటిలాగా ఇప్పుడు ఎంపీ అయిన ఆయనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆయన ఏడొస్తాడని చెప్పారని అంటుండొచ్చు. బట్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక, దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, నాతో ఎవరు పోటీ పడి పని చేయలేరని దుబ్బాక కోసం నేను నిజంగా చెప్పగలుగుతాను. నాకు ఇది దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల మీద ఉన్న ప్రేమ. నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పి ప్రపంచ చిత్రపటంలో దుబ్బాక గురించి చరిత్ర సృష్టించేలాగా ఓట్లేసినటువంటి మీకు నేను జీవితకాలంలో ఏం చేసినా నా రుణం తీసుకోను. కాబట్టి ఇది నా గుండెల్లో. అందుకని దయించి ఓటర్ మహాశయులారా, నేను ఇన్నిసార్లు మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి చిన్న చిన్న ఆలోచనలకు పోకుండా. ఢిల్లీలో మేమే ఉన్నాం, నేను చెప్తా ఉన్నా కదా, దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్. చంద్రశేఖరరావు గారు పోయినరు, ముత్తంరెడ్డి గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, వీళ్ళు 3 మంత్రులుగా చేసిరు. దుబ్బాకకెళ్ళి ముస్తాబాద్ దాకా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ వేయలేదు వీళ్ళు. ఇది వీళ్ళకి దుబ్బాక మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. 3 ఏళ్లలో నేను తీసుకొచ్చిన ఢిల్లీకి పోయి సెంట్రల్ రోడ్ ఫండ్ చెల్లాపూర్ లో హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిపోయాడు, శిలాఫలకం వేసిపోయాడు. ఒకసారి పోయి చూడండి, దాని మీద పైసలు ఏమైనా కనబడతాయి. మేము కొట్లాడినాం, మేం చేసినాం. ఎమ్మెల్యేగా మీరు సహకరించకుండా నాకు చాదరైన కాడికి కొట్లాడి తీసుకొచ్చిన ఆ రోజు. ఈ రోజు ఎంపీ అయితే కూడా అట్లే కొట్లాడుతా ఉన్నా. రేపు దుబ్బాకకు ఒక జాతీయ రహదారి వస్తే దుబ్బాక రూపురేఖలు ఎట్లా మారితే ఒకసారి ఆలోచించాలి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశయులు.